ప్రకాష్ గారు, మీరు మాట్లాడుతుంటే ఏపీలో కూడా చాలా ఎక్కువగా చూస్తుంటారు, వ్యూస్ కూడా విపరీతంగా వస్తుంటాయి. అయితే ఇప్పుడు అమరావతికి సంబంధించి చెప్పండి. అమరావతి భూసేకరణ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు, ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నారు. అయితే కేబినెట్ లో మంత్రుల మీద డిఫరెన్సెస్ వచ్చాయి, కూటమిలో జనసేన టీడీపీ డిఫరెన్సెస్ వచ్చాయి. కారణం ఏంటంటారు? కేవలం దీనికి సంబంధించి చూడలేదు మంత్రులది. పవన్ కళ్యాణ్ గారే కొంచెం ఎందుకు అన్నట్లు ఉంటుంది, ఆగిపోయింది. కానీ ఏది ఏమైనా ఇప్పటి వరకు ల్యాండ్ బ్యాంక్ మోర్ దాన్ 30,000 ఎకర్స్ అనుకుంటాను. ఇప్పుడేమో 42,000. ఇప్పుడు డెవలప్ అవుతుంది. డెవలప్ అయ్యి దీన్ని డెవలప్ చేసిన తర్వాత ఒక షేప్ వచ్చిన తర్వాత సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత రోడ్స్ తర్వాత కొన్ని ఇప్పుడు ఇన్కంప్లీట్ చేసిన బిల్డింగ్స్ అట్లే పెండింగ్ ఉండే ఎమ్మెల్యేసీ కానీ అధికారులే కానీ తర్వాత టెంపుల్ కూడా ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. కంపెనీస్ కూడా వస్తాయి. ఇవన్నీ జరిగిన తర్వాత పర్మనెంట్ అసెంబ్లీ బిల్డింగ్ కానీ కోర్టు భవనాలు కానీ ఇవన్నీ ఒక షేప్ వచ్చిన తర్వాత చేయాలి తప్పితే ఇప్పుడే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు ఎక్వైర్ చేసి అక్కడ ట్రాఫిక్ ఎయిర్ ట్రాఫిక్ లో ఛాన్స్ లేదు విజయవాడ. ఎందుకంటే కంపారిటివ్లీ వైజాగ్ నుంచి కొంత ఉంది. ఇక మీకు రాయలసీమ చూసుకున్నప్పుడు చిత్తూరు కానీ నెల్లూరు ప్రాంతం కానీ కడప కానీ అనంతపూర్ కానీ కర్నూలు కానీ అయితే హైదరాబాద్ వస్తారు, అయితే బెంగళూరు పోతారు. ఇక్కడ నుంచి అంత ఫెసిలిటీ ఏదైతుందో అక్కడ ఇప్పటికి ఎయిర్ ట్రాఫిక్ అంటే 40-50 సంవత్సరాలు ఇంకా 30-40 సంవత్సరాలు వెళ్ళాలి. కొన్ని వేల ఎకరాలు ఎక్వైరీ చేసి ఇప్పుడు అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ ఏదైతే వేసుకోవాలి ఎనఫ్ ఇంకొక ఎయిర్పోర్ట్ చేసి మళ్ళీ ఒక 3,000, 4,000, 5,000 ఎకరాలు పెట్టి ఎయిర్పోర్ట్ చేసి అంత ల్యాండ్ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్లాట్లు ఇంకా కాస్ట్లీ అవుతుంది, ఇంకా ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో ఉంది. ఇంకా డెవలప్మెంట్ కానీ ఇప్పుడు ఉన్న ప్లేస్ కానీ డెవలప్ చేయాలంటే చేసిన తర్వాత ఎయిర్పోర్ట్ పోవాలి. కానీ ఇప్పుడే పోతే మాత్రం దానివల్ల ఏదో చాలా ఆర్థికంగా ఇబ్బందులు అయితే 2-3 years 3-4 years అయిన తర్వాత దాని గురించి ఆలోచించాలి. ప్లాన్ ఈజ్ గుడ్. ఒక 30-40-50 సంవత్సరాల కోసం ప్లాన్ చేస్తున్నాను. నేను ఉన్నప్పుడు ఇది చేయాలి, నాకు కీర్తి రావాలని ఆలోచిస్తున్నాడు చంద్రబాబు గారు, దాని డౌట్ లేదు. బట్ ఇంత ల్యాండ్ ఉండగా ఇంకా ల్యాండ్ ఎక్కువ అయితే నా వ్యక్తిగత అభిప్రాయం. మంత్రివర్గంలో ఉందా లేదా నేను అబ్జర్వ్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం దాని మీద సముఖంగా లేదు. అంటే వాళ్ళు చెప్తుంది ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. ఇప్పటిదాకా ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ప్లాట్ కూడా మనం ఇయ్యలేదు అనేది వాళ్ళది. కేవలం ఈ ఇష్యూ బేస్డ్ గా లేకపోతే డిఫరెన్సెస్ ఏమో స్టార్ట్ అయ్యాయి రెండు పార్టీల మధ్య? నేను అనుకున్న పార్టీలో డిఫరెన్స్ ఒపీనియన్ ఏముంది, ఇది కంప్లీట్ అయినాక ఇది ఒక షేప్ వచ్చిన తర్వాత ఇష్యూ బేస్డ్ అనుకుంటా. నేనంటే నేను చదవలేదు, చూడలేదు, ఎక్కువ అబ్జర్వ్ చేయలేదు. బట్ అంతా దీని మీద అభిప్రాయం లేదము, ఇది ఖచ్చితంగా చేసి తీరుతాను వద్దు అనేది మాత్రము మంత్రివర్గంలో అంత వ్యతిరేకించే వాళ్ళే ఉంటారు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా ఇప్పుడు ఇది కానివ్వండి, ఇప్పుడు ఎందుకు మనకు ఇంకా ఆర్థికంగా బాధపడుతుంది కదా, వీళ్ళకి మనం లబ్ధిదారులకు ఎవరైతే ఉన్నారో డెవలప్ చేసి కమర్షియల్ 1000 కాక 200 అనేది ఇంకా మనం ఐడెంటిటీ చేయలేదు కదా. వీళ్ళకి అంతా జరిగినప్పుడు ఇద్దామని చర్చ జరిగిందేమో, మన వివరాలు ఏమైనా పత్రికలు వచ్చినవి కాదు. కానీ ఏదేమైనా ఇప్పుడైతే తొందరపడచేది, ఇప్పుడే మనకు వస్తుంది. ఇంకా 4 సంవత్సరాలు చంద్రబాబు గారు అధికారంలో ఉంటారు. 3 years లో కంప్లీట్ చేస్తా ఉంటారు. ఇంకా 3 ఏళ్ల తర్వాత ఇది ఒక డెవలప్మెంట్ ఒక షేప్ వచ్చిన తర్వాత హోటల్స్ కానీ అనుకున్న తర్వాత ఒక షేప్ వచ్చిన తర్వాత అప్పుడు చేస్తే కూడా ప్రజలు కూడా ముందుకు వస్తారు. వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఇది ఇప్పుడు ఎవరైతే ఇచ్చిందో వాళ్ళకి అలాట్ చేసి అక్కడ ఒక బిజినెస్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ జరిగి కానీ లేకపోతే దానికి ల్యాండ్ వాల్యూ వచ్చి కానీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వేరే వాళ్ళు పెడతారు. కొంత గ్రామాల్లో కూడా 1-2 గ్రామాలు ఇక్కడ చూశాను, ఒక గ్రామంలో మేము ఇవ్వము అనేది కూడా ప్రతిఘటించినట్టు కనపడతా ఉంది. ఫోర్స్ తీసుకున్న కూడా మంచిది కాదు. అంటే వడ్డే శోభనం తీస్తారు లాంటి వాళ్ళు చంద్రబాబుని అమరావతి ముంచుతుంది అనేది అటువంటి వ్యాఖ్యలు చేస్తారు. అది వ్యక్తిగత అయితే సీనియర్, ఆయన వెరీ హానెస్ట్ పర్సన్. లోక్సభ సభ్యుడిగా మంత్రిగా నేను ఫస్ట్ టైం 75లో ఎమ్మెల్యే అయ్యాడు జనతా పార్టీ నుంచి. తర్వాత లోక్దల్ టీడీపీలో వచ్చి కూడా నేను లోక్సభ సభ్యుడు అయ్యాడు, మంత్రి కూడా ఉన్నాడు. మంత్రి రామారావు గారు కాకుండా మంత్రి ఉన్నాడు, అగ్రికల్చర్ మినిస్టర్ కూడా అయ్యాడు. వెరీ నైస్ పర్సన్. చాలా శివాజీ గారు ఎక్స్ రాజ్యసభ వాళ్ళు ఏదైతుందో రైతు పక్షపాతులు, తర్వాత ఏదైతుందో బాగా స్టడీ చేసి ఏదైతుందో బయాస్డ్గా మాట్లాడేవాళ్ళు.
ఓ విధంగా చెప్పాలంటే హరీష్ రావు తెలుగుదేశం అభిమాని కూడా. అవును. తెలుగుదేశానికి ఇదే యాంటీ కాంగ్రెస్ మొదటి నుంచి యాంటీ కాంగ్రెస్. Hmm. కాంగ్రెస్ ఎప్పుడు అనుకూలంగా లేదు. Hmm. బట్ నేను అబ్జర్వ్ చేయలేదు. ఏది ఏమైనా ఇంకో 2-3 తర్వాత ఆలోచించవలసిన ఇష్యూ. ఓకే.